కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక కథ మొత్తం ఆయన శాఖ చుట్టూనే నడుస్తుంటే ఆయన మాత్రం తనకు సంబంధం లేదు అన్నట్లు ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత ప్రభుత్వంలో చీటికి మాటికి కూటమి నేతలపై ఒంటికాలు మీద లేచిన ఆ మాజీ మంత్రి ఇప్పుడు ఎక్కడా కనపడడం లేదు. రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ లింకులు బయటపడుతున్న వేళ ఆ శాఖ మాజీ మంత్రి ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు అనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే లిక్కర్ స్కామ్ లో అధికారుల చుట్టూ కూడా ఉచ్చు బిగుసుకుంటోంది. నెక్స్ట్ ఎక్సైజ్ శాఖ మాజీ మంత్రి నారాయణస్వామి అంటున్నారు. అసలు నారాయణస్వామి ఎక్కడున్నారు? నారాయణస్వామి ఏపీ మాజీ డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ శాఖ మాజీ మంత్రి, చిత్తూరు జిల్లా సీనియర్ నేతగా వరుసగా జీడి నెల్లూరు నుంచి గెలుస్తున్న నారాయణస్వామి గత ఎన్నికల్లో తాను పోటీ నుండి తప్పుకున్నారు. తన కుమార్తె కృపాలక్ష్మి పోటీ చేసి ఓడిపోయారు. నారాయణస్వామిపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కారణంగానే జగన్ ఆయన్ని పక్కన పెట్టారు. ఎన్నికల్లో కుమార్తె ఓటమితో ఆయన పొలిటికల్ గా సైలెంట్ అయిపోయారు. వరుసగా 5 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేసిన నారాయణస్వామి తన కుమార్తె ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారట. ఫలితాల తర్వాత కుటుంబ సభ్యులతోనే ఆయన గడుపుతున్నారు. ఎన్నికల్లో తన పోటీ విషయంలో, తన కుమార్తె విషయంలో నానా రకాల ఇబ్బందులు పడినటువంటి నారాయణస్వామి చివరకు కుమార్తెకు సీటు దక్కినా గెలిపించుకోలేకపోయారు. ఇక ఎన్నికల తర్వాత వరుసగా జరుగుతున్న పరిణామాలతో ఆయనలో భయాందోళనలను నెలకొల్పాయనే టాక్ జోరుగా సాగుతోంది. గత ప్రభుత్వ కాలంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ టార్గెట్గా నోరు పారేసుకున్న నేతల్లో నారాయణస్వామి ముందు వరుసలో ఉండేవారు. దళిత వర్గానికి చెందిన ఆయన చంద్రబాబును కులం పేరుతో దూషించిన సందర్భాలు కూడా ఉన్నాయి. గత 5 ఏళ్లుగా కూటమి నేతలతో అడ్డు అదుపు లేకుండా విమర్శలు చేయడం, మంత్రిగా ఇష్టానుసారం వ్యవహరించిన నారాయణస్వామిని వదిలిపెట్టే పరిస్థితి లేదంటున్నారు టీడీపీ నేతలు. కుమార్తె ఓటమి తర్వాత కనపడకుండా పోయిన నారాయణస్వామి టీడీపీ నేతల విమర్శల దాడిపై ఒక్కసారిగా మీడియా సమావేశం పెట్టి స్పందించారు. తన సహజ శైలికి భిన్నంగా కాస్త తగ్గి మాట్లాడి వివరణ ఇచ్చుకున్నారు. ఒకవైపు చూస్తే వివిధ ఆరోపణలపై విచారణలతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి, చెవిరెడ్డి, భూమన, రోజా చుట్టూ కేసుల ఉచ్చు బిగుసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఆ ఎఫెక్టుతో నారాయణస్వామి పార్టీ వ్యవహారాలపై కూడా పెద్దగా స్పందించకుండా సైలెంట్ అయి పూర్తి స్థాయిలో ఇంటికి పరిమితమయ్యారట. అందుకే ఓటమి తర్వాత ఇప్పటి వరకు నారాయణస్వామి వెళ్లి జగన్ని కూడా కలవలేదు. పెద్దిరెడ్డితో అత్యంత సన్నిహితంగా ఉండే నారాయణస్వామి ఆయనతో కూడా టచ్లో లేరట. చుట్టూ రకరకాల పరిస్థితులు ఏర్పడినా కూడా పెద్దిరెడ్డికి ఎక్కడా కూడా అనుకూలంగా మాట్లాడకుండా మీడియాకు చెప్పకుండా తిరుగుతున్నారని టాక్ నడుస్తోంది. మొన్నటిదాకా ఆయా నేతల చుట్టూ తిరిగిన అవినీతి వ్యవహారం ఇప్పుడు తన దాకా వస్తుందని ఆయన టెన్షన్ పడుతున్నారట. ఆ విషయాన్ని ఆయన సన్నిహితులు బహిరంగంగానే చెబుతున్నారు. ఏపీలో వైసీపీ హయాంలో జే బ్రాండ్ లిక్కర్ కుంభకోణంపై పెద్ద చర్చే నడుస్తోంది. ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ డి వాసుదేవరెడ్డిని సిఐడి అధికారులు ఇటీవల పిలిపించి విచారించారు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఆయన కోసం సిఐడి బృందాలు విస్తృతంగా గాలిస్తూ వచ్చాయి. ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ కూడా చేసింది. జగన్ కు చెందిన యలహంక ప్యాలెస్ కు సమీపంలోని ఒక హోటల్లో వాసుదేవరెడ్డి మకాం వేసినట్లు గుర్తించిన సిఐడి అధికారులు ఆయన్ను పిలిపించి విచారించారు.
ఇప్పటి వరకు అధికారుల చుట్టూ తిరిగిన ఈ లిక్కర్ స్కామ్ కథ మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ అగ్ని ప్రమాదంతో మరో మలుపు తిరిగింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సిఐడి బృందాలు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడైన వి మాధవరెడ్డి, పిఏ శశికాంత్ నివాసాల్లో చేపట్టిన తనిఖీల్లో మద్యం కుంభకోణానికి సంబంధించిన పలు ముఖ్యమైన లావాదేవీల వివరాలు వెలుగు చూసినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా అప్పటి పెద్దలు చెప్పినట్టు ఇష్టానుసారం నడుచుకున్న నారాయణస్వామి చుట్టూ ఉచ్చు బిగుస్తోందని టాక్ నడుస్తోంది. ఇప్పటి వరకు అధికారులు టార్గెట్గా సాగిన విచారణలో నేతల వంతు రానుంది. మంత్రిగా నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ఫైళ్లపై నారాయణస్వామి సంతకాలు చేయడంతో ఆయన మెడకు లిక్కర్ స్కామ్ చుట్టుకోవడం గ్యారంటీ అంటున్నారు. ఓవైపు అధికారులు ఆ కేసుల్లో ఇరుక్కోవడం, జిల్లా సీనియర్ నేతల ప్రమేయంపై కూడా ఆధారాలు బయటపడడంతో తనపై విచారణ ప్రారంభమవుతుందని మాజీ డిప్యూటీ సీఎం భయపడుతున్నారట. అందుకే ఆయన పూర్తి స్థాయిలో ఇంటికే పరిమితమవుతూ ఎవ్వరికీ కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారంటున్నారు. పెద్దిరెడ్డి అండతో గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా తన ప్రతాపాన్ని చూపిన నారాయణస్వామికి తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు అస్సలు మింగుడు పడ్డం లేదని, అందుకే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారంటున్నారు. మరి చూడాలి ఆయన ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో.